నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు చెప్పబోయే ఈ పచ్చడి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. కేవలం 4 రకాల సాధారణమైన కాయగూరలు కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తాము. నేను ఏ కాయగూరలు వాడానో మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. చూసి చాలా చాలా ఆశ్చర్యపోతారు. వేడివేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 3 టేబుల్ స్పూన్ల దాకా కూడా మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకుని వీటిని కొంచెం సేపు పాటు వేయించేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు వీటిని వేయించుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 వరకు కూడా పచ్చిమిరపకాయల్ని మీరు తినే కారం బట్టి వేసుకోండి. నేను ఇక్కడ వాడిని లావుకాయలు కాబట్టి ఇవి కారం ఎక్కువగా ఉంటాయి. సన్నం కాయలు అయితే కారం తక్కువ ఉంటాయి కాబట్టి వాటిని ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయల పైన ఇలా తెల్ల తెల్లగా వచ్చి అలానే మినపప్పు, ధనియాలు కూడా ఈ విధంగా మంచి రంగు వచ్చిన వెంటనే దీంట్లోకి ఒక 5-6 దాకా కూడా వెల్లుల్లిపాయలను వేసుకుని 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పేసుకుని వీటిని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార పెట్టుకోండి. అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని దీంట్లోకి ఒక 20 వరకు కూడా దొండకాయలను వేసుకోండి. పచ్చడి చేస్తున్నప్పుడు దొండకాయలు లేతవే అవసరం లేదు, ముదురువైనా పండిపోయినైనా కూడా పర్వాలేదు. వీటిని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకుంటే కొంచెం లైట్ గా మగ్గుతాయండి. అప్పుడు దీంట్లోకి ఒక 2 బీరకాయల్లోంచి తొక్కలు తీసుకున్నాను. ఆ తొక్కల్ని దీంట్లోకి వేసుకుని 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకుని ఈ 2 కూడా బాగా మగ్గేంత వరకు కూడా సిమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఈ రెండిట్లోంచి కూడా నీరు మొత్తం అంతా కూడా ఆవిరైపోయి మనం దొండకాయని గాని బీరకాయని గాని కట్ చేస్తే అది ఈజీగా కట్ అవ్వాలి. అండ్ అలానే బీరకాయ తొక్కలు ఫుల్ గా గ్రీన్ కాకుండా బ్రౌన్ కలర్ లోకి మారుతూ ఉంటే కనుక ఇవి పర్ఫెక్ట్ గా వేగిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి 2 చిన్నగా ఉన్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని ఈ టొమాటో ముక్కల్ని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టొమాటో ముక్కలు ముందే వేసేస్తే మిగతా కాయగూరలు ఏవి వేగవు కాబట్టి లాస్ట్ లో వేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత పెద్ద కట్ట కొత్తిమీరను వేసుకుని 2 నిమిషాలు మాత్రమే వీటిని మగ్గించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలకి ఈ విధంగా తయారవుతుందండి. వెంటనే స్టవ్ ని కట్టేసుకుని ఇదంతా పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ముందుగా దినుసులు, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా దీంట్లోకి వేసుకుని ముందు ఒక్కసారి ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకుంటే ఇవన్నీ కూడా బాగా నలుగుతాయి. కచ్చా బచాగా ఈ విధంగా బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మిగతా కాయగూర ముక్కలన్నిటిని కూడా వేసేసుకుని అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళని పోసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ బరకగా ఉంటే తింటున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని తాలింపు కోసం నూనెలోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర, 2-3 రెమ్మల దాకా కూడా కరివేపాకు, 5-6 వరకు కూడా వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకుని తాలింపుని బాగా వేయించేసుకుని పచ్చడిలోకి వేసేసుకుంటే మనకి అన్ని రకాల కాయగూరలు కలుపుకున్న పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ముందుగా బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని బౌల్లోకి వేసుకుని తాలింపు వేసుకుని అంతా కూడా కలిపేసుకోండి. ఈ పచ్చడి ఒక 3-4 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నిల్వ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలానే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.